ఇందు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు అట్లాగే మాజీ ముఖ్యమంత్రి అయినటువంటి వైఎస్ జగన్మోహన్ రెడ్డికి సంబంధించి భద్రత కల్పించే విషయంలో రాష్ట్ర ప్రభుత్వం పూర్తి స్థాయిలో నిర్లక్ష్యంగా వ్యవహరిస్తుంది. ఆయన భద్రత మీద రక్షణ మీద నీలి మేఘాలు కమ్ముకున్నాయని చెప్పడంలో సందేహం లేదు. ఎందుకంటే ఈరోజు జరిగినటువంటి ఉదంతం చూసిన తర్వాత మరోసారి రాష్ట్ర ప్రభుత్వం ఏ స్థాయిలో నిర్లక్ష్యంగా వ్యవహరిస్తుంది జగన్ రక్షణ మీద అనేది చాలా స్పష్టంగా అర్థమవుతుంది. ఈరోజు ముందుగానే ప్రకటించారు మిర్చి మార్కెట్ యార్డ్కు గుంటూరు వెళ్ళబోతున్నారు వైఎస్ జగన్ అని ముందుగానే సమాచారం ఇచ్చినప్పుడు కూడా కనీసంగా కూడా భద్రత కల్పించలేదు. తాడేపల్లి నుంచి బయలుదేరి ఆ గుంటూరు చేరుకునేంత వరకు కూడా రోడ్డు మీద ఎక్కడ పోలీసులు లేకపోగా గుంటూరు చేరుకున్న తర్వాత హైవే మీద నుంచి సర్వీస్ రోడ్లోకి వెళ్ళేంత వరకు అంటే 2 కిలోమీటర్ల దూరం ఉంటుంది. ఆ 2 కిలోమీటర్ల దూరంలో పెద్ద సంఖ్యలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సంబంధించినటువంటి అభిమానులు కానీ కార్యకర్తలు కానీ ఇతర ప్రజానీకం పెద్ద సంఖ్యలో అక్కడ తరలి వచ్చి జగన్ చూసేందుకు కలిసేందుకు ప్రయత్నం చేస్తున్నారు. ఆ సందర్భంగా ఒక తొక్కిసలాట కూడా జరుగుతుంది. తోపులాటలు జరుగుతున్నప్పుడు కూడా కనీసం ఒక్క పోలీసు కానిస్టేబుల్ కూడా అక్కడెక్కడ కూడా కనపడలేదు. 2 కిలోమీటర్ల దూరం అంతా కూడా కేవలం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సంబంధించినటువంటి కార్యకర్తలు నాయకులే దగ్గరుండి జగన్ కాన్వాయ్కి ముందుండి తీసుకెళ్లాల్సిన పరిస్థితి ఏర్పడింది. చివరికి ఒక రోప్ పార్టీ కూడా పోలీసులు రాకపోయిన నేపథ్యంలో రోపును కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలే తెప్పించుకొని దానికి పెట్టుకొని కాన్వాయ్ని ముందు తీసుకెళ్లాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఒక దశలో ఎమ్మెల్సీ లేలా అప్పిరెడ్డి కూడా కాన్వాయ్కు ముందు నిలబడి వస్తున్నటువంటి జనాన్ని పక్కకు నెట్టుకుంటూ కాన్వాయ్ని ముందు తీసుకెళ్లాల్సినటువంటి పరిస్థితి ఏర్పడిందంటే మనం అర్థం చేసుకోవాల్సి ఉంటుంది రాష్ట్ర ప్రభుత్వం ఏ స్థాయిలో నిర్లక్ష్యంగా వ్యవహరిస్తుంది అనేది. తర్వాత మిర్చి మార్కెట్ యార్డ్లోకి వెళ్ళిన తర్వాత కూడా లోపలికి వెళ్ళి అక్కడ షెడ్ల దగ్గర రైతులతో మాట్లాడుతున్న సమయంలో కూడా పెద్ద సంఖ్యలో జనం అక్కడికి వచ్చారు, రైతులు వచ్చారు, తోపులాట జరుగుతుంటే కనీసం ఒక్క కానిస్టేబుల్ కానీ పోలీసులు కూడా అక్కడ కనపడలేదు. వాస్తవానికి పాత గుంటూరు ఎస్ఐ సిఐతో పాటు మరొక 10 మంది కానిస్టేబుల్ కూడా అక్కడే ఉన్నారు. కానీ ఏ ఒక్కరు కూడా ఇక్కడ జరుగుతున్న తోపులాట్లు కానీ పెద్ద సంఖ్యలో వస్తున్నటువంటి జనాన్ని కొంచెం అడ్డుకునే ప్రయత్నం చేయటం కానీ ఏది కూడా చేయకుండా పూర్తిగా వదిలేసినటువంటి పరిస్థితి ఉంది. ఈ నేపథ్యంలోనే జగన్ రైతులతో మాట్లాడి తిరిగి బయటకు వచ్చిన తర్వాత రోడ్డు మీద అక్కడ మీడియాతో మాట్లాడే సందర్భంలో కూడా అంతా రెడీ చేసుకున్న తర్వాత కూడా పెద్ద సంఖ్యలో మీడియా పాయింట్ దగ్గరికి జనం తోసుకొని వచ్చినటువంటి పరిస్థితి. ఈ నేపథ్యంలో చాలామంది కెమెరామెన్లు గాయపడ్డారు, అక్కడ కింద పడి వారి కాళ్ళ కింద నలిగిపోయినటువంటి పరిస్థితి, కొన్ని కెమెరాలు పగిలిపోయిన పరిస్థితి. ఇవన్నీ జరుగుతున్నా ఆ పక్కన ఉన్నటువంటి పోలీసులు ఏమాత్రం కూడా పట్టించుకోలేదు. మనం విజువల్లో కూడా చూస్తే కనుక అక్కడ పాత గుంటూరు సిఐతో పాటు ఎస్ఐ ఇద్దరు కూడా చూస్తూ నిలబడ్డారే తప్ప కనీసంగా అక్కడికి వచ్చి వారిని ఆపే ప్రయత్నం కూడా చేయలేదు. ఆ పక్కనే మరొక 10-11 మంది కానిస్టేబుల్స్ కూడా ఉన్నారు. వీరందరూ కూడా డ్రెస్లో ఉన్నారు. వీరు కాకుండా ఇంటెలిజెన్స్ సంబంధించినటువంటి సిఐ ఎస్ఐలు కూడా అక్కడే కనిపించారు. వీరందరూ ఏ ఒక్కరు కూడా కనీసంగా పట్టించుకున్నటువంటి పరిస్థితి. ఈ నేపథ్యంలో జగన్ ప్రెస్ మీట్ మాట్లాడడానికి కూడా ఇబ్బంది ఏర్పడింది. ఒక దశలో ఆయన అక్కడి నుంచి వెళ్ళిపోయి మళ్ళీ కారు ఎక్కి తిరిగి వచ్చేయాలనుకున్నటువంటి పరిస్థితి. అయితే లాస్ట్ మినిట్లో మళ్ళీ కొంతమంది విలేకరులు అడిగిన నేపథ్యంలో కారులో నుంచి మాట్లాడాల్సినటువంటి పరిస్థితి. ఎందుకు ఈ విధంగా ఏర్పడిందంటే కేవలం రాష్ట్ర ప్రభుత్వం చేసినటువంటి నిర్లక్ష్యం అనేది చాలా స్పష్టంగా చెప్పుకోవచ్చు. ఈరోజు ఉదయం ఆయన బయలుదేరినప్పటి నుంచి ఆయన కార్యక్రమం పూర్తయ్యేంత వరకు కూడా ఏ ఒక్క చోట ఒక్క కానిస్టేబుల్ కానీ సిఐ కానీ జగన్కు భద్రత కల్పించడం రక్షణ కల్పించే కార్యక్రమాన్ని చేపట్టలేదంటే ఏ స్థాయిలో ఈ కార్యక్రమాన్ని ఫెయిల్ చేయాలనేది వారి ఉద్దేశం అనేది మనం అర్థం చేసుకోవచ్చు. దాంతోపాటు జగన్ భద్రత సంబంధించి కూడా ఇప్పటికే అనేక అనుమానాలు కలుగుతున్నాయి. గతంలో హైకోర్టు చాలా స్పష్టంగా చెప్పింది ఒక మాజీ ముఖ్యమంత్రికి ఏ స్థాయిలో భద్రత కల్పించాలో ఆ భద్రతను ఖచ్చితంగా కల్పించండి అంటూ 2 సార్లు హైకోర్టు చాలా స్పష్టంగా పోలీస్ శాఖను ఆదేశాలు జారీ చేసింది. అవసరమైతే డీజీపీని కూడా కోర్టుకు లాగుతూ ఉంటూ కూడా అప్పట్లో చాలా ఘాటైన హెచ్చరికలు కూడా జారీ చేసింది. అయినప్పుడు కూడా రాష్ట్ర ప్రభుత్వంలో కదలిక అనేది కనపట్లేదు. జగన్ కార్యక్రమాలను ఫెయిల్ చేసేందుకు ఒకవైపు ప్రయత్నం చేస్తేనే మరోవైపు ఆయన భద్రత రక్షణ సంబంధించి పూర్తిగా గాలికి వదిలేసినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. అందులో భాగమే ఈరోజు గుంటూరులో జరిగినటువంటి కార్యక్రమం. అక్కడ పెద్ద సంఖ్యలో వచ్చినటువంటి రైతులు కానీ ఇతర ప్రజానీకం అందరూ జగన్ మీదకు దూసుకొస్తున్న సందర్భంలో కనీసం వారిని అదుపు చేసే ప్రయత్నం అనేది చేయలేదు. ఇదే కాదు గతంలో మనం చూస్తే గత జూలై నెలలో 19వ తారీఖున వినకొండలో రషీద్ అనేటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు హత్య చేస్తే జగన్ తాడేపల్లి నుంచి బయలుదేరిన సమయంలో ఆయనకి ఇచ్చినటువంటి కారు కూడా మొరాయించింది. ఇక్కడి నుంచి కేవలం 2 కిలోమీటర్లు తాడేపల్లిలోని తన్నేవాస నుంచి 2 కిలోమీటర్లు వెళ్ళేసరికి ఆ కారు మొరాయించింది. ఆ డోరు కూడా పనిచేయలేదు. ముందున్నటువంటి విండ్షీల్డ్ అద్దం పూర్తిగా పగిలిపోయినటువంటి పరిస్థితి. సో అట్లాంటి అత్యంత దారుణంగా ఉండి కదలలేక మొరాయిస్తున్నటువంటి వాహనాన్ని రాష్ట్ర ప్రభుత్వం కల్పించిందంటే జగన్ రక్షణ సంబంధించి కానీ భద్రత పరంగా కానీ ఏమాత్రం చర్యలు తీసుకోవట్లేదనేది చాలా స్పష్టంగా అర్థమవుతుంది. అందులో భాగంగా ఈరోజు కూడా అలాంటి వాహనమే ఉంది. కానీ ఆ వాహనాన్ని ఎక్కకుండా వైఎస్ జగన్ తన సొంత వాహనంలో బయలుదేరి వెళ్లాల్సినటువంటి పరిస్థితి. ఎందుకు ఇదంతా చేస్తున్నారంటే కేవలం జగన్ కార్యక్రమాలని ఫెయిల్ చేయాలనేటువంటిది ఒక ఉద్దేశం అయితే ఆయన రక్షణ సంబంధించి భద్రత సంబంధించి ఏమాత్రం పట్టించుకోకూడదు, ఏదో ఒక అవాంఛనీయ ఘటన చోటు చేసుకోవాలనే ఉద్దేశంతో ప్రభుత్వం ఈ విధంగా వ్యవహరిస్తుందని చెప్పుకోవచ్చు.
రాష్ట్ర వ్యాప్తంగా కింది స్థాయి కార్యకర్త నుంచి పై స్థాయిలో ఉన్నటువంటి జగన్మోహన్ రెడ్డి వారి వరకు రెడ్ బుక్ రాజ్యాంగాన్ని అమలు చేయాలి వీరి సంబంధించినటువంటి విషయంలో అని చెప్పి రాష్ట్ర ప్రభుత్వం మొదటి నుంచి ఏ విధంగా అయితే భావిస్తుందో ఈ 9 నెలలు అధికారంలో వచ్చినప్పుడు కూడా ఇప్పటికీ అదే కార్యక్రమాన్ని కొనసాగిస్తూనే ఉంది. అందులో భాగంగానే జగన్ రక్షణకు సంబంధించి ఆయన వాహనాలను కానీ పోలీసు భద్రత కానీ ఏమాత్రం పట్టించుకోకుండా గాలికి వదిలేసినటువంటి పరిస్థితి అయితే కనిపిస్తుంది. దీన్ని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు తీవ్రంగా ఆక్షేపిస్తున్నారు. ఈ విషయం మీద కూడా మళ్ళీ హైకోర్టుకు వెళ్తామని చెప్పి అన్నారు. డీజీపీని ఇందులో పూర్తి స్థాయిలో బాధ్యుని చేస్తామని కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సంబంధించినటువంటి ముఖ్య నాయకులు అయితే హెచ్చరిస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ముఖ్యంగా మార్కెట్ యార్డ్ దగ్గర పాతకుంటూరు సిఐ ఎస్ఐతో పాటు కానిస్టేబుల్ ఉండి కూడా అక్కడ ఎలాంటి భద్రత కల్పించట్లేకపోవడం అనేది మాత్రం నిజానికి ఎవరు జీర్ణించుకోలేకపోతున్నటువంటి పరిస్థితి. దీని మీద హైకోర్టుకు మరోసారి వెళ్లేందుకు కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు సిద్ధంగా ఉన్నారు. బిందు. రైట్, థ్యాంక్ యూ రవీంద్ర.